వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షోచి. మీరు డాక్టర్ కావాలని కలలు కంటున్నారా? మీ నీట్ పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా లేవా? అబ్రాడ్లో మెడికల్ సీట్ పొందాలని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ఉత్తమ మార్గాన్ని జీసీఎస్ అబ్రాడ్ అందిస్తుంది. 14 ఏళ్ల అనుభవంతో జీసీఎస్ అబ్రాడ్ వేలాది మంది విద్యార్థులకు విదేశాల్లో ఎంబీబీఎస్ కలలను నెరవేర్చడంలో సహాయపడింది. మీ ఎంబీబీఎస్ ప్రయాణం ప్రతి దశలోనూ మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంది. జీసీఎస్ అబ్రాడ్ బ్రాంచ్ల ప్రత్యేకతను తెలిపేందుకు జీసీఎస్ అబ్రాడ్ బ్రాంచ్ డైరెక్టర్స్ ఎస్ క్రాంతి కుమార్, ఎస్ కవిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కవిత గారు, మొదటగా మీరు చెప్పండి, యాక్చువల్గా మీ సంస్థ జీసీఎస్ గురించి ముందు మీరు చెప్పండి. జీసీఎస్ అబ్రాడ్ అంటే గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండి. ఇది వచ్చి 2010లో మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్టెడ్ ఇన్ విజయవాడ. లేటర్ ఆన్ బ్రాంచెస్ అనేది మేము ఎక్స్పాండ్ చేసాము. రైట్ నౌ అయితే కనుక లైక్ విజయవాడ, హైదరాబాద్ అండ్ చెన్నైలో సక్సెస్ఫుల్గా బ్రాంచెస్ రన్ చేస్తున్నాము. అండ్ 1000 ఆఫ్ స్టూడెంట్స్ని మేము అబ్రాడ్ పంపించాము. లైక్ ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసుకొని డిఫరెంట్ హాస్పిటల్స్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు యాజ్ ఎ డాక్టర్గా. అండ్ లైక్ మేము వచ్చి రష్యా, కిర్గిస్తాన్ అండ్ జార్జియా ఈ 3 కంట్రీస్ ప్రాసెస్ చేస్తామండి. ఓకే అండి. అలాగే క్రాంత్ కుమార్ గారు, మీరు చెప్పండి, విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా అర్హత ఉంటుందా అండి? ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండి. బేసికల్గా మనకి ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్నది మన రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ప్రొఫెషనల్ డాక్టర్స్. అవి మనకి ఏంటి అంటే క్లియర్గా లైక్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేది ఆల్రెడీ గైడ్ చేసిందండి. బేసిక్ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసేపాటికి స్టూడెంట్ 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ వాటిలో 50% వచ్చి ఉండాలి. అది జనరల్ కేటగిరీ. ఇఫ్ ఎట్ ఆల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40% ఉన్నా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేపాటికి లైక్ నీట్ ఎలిజిబిలిటీ. స్టూడెంట్ అన్నది ఖచ్చితంగా ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నీట్ అన్నది క్వాలిఫై అయి ఉండాలండి. నీట్ క్వాలిఫై అయితేనే అబ్రాడ్లో మనకి ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసేపాటికి ఇట్ ఈజ్ ఏజ్. స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ 17 ఇయర్స్ అన్నది వచ్చి ఉండాలండి. యాజ్ ఆఫ్ లైక్ సపోజ్ 2024 ఇంటెక్కి వెళ్తున్నారు అంటే బై December 31 లోపల వాళ్ళకి అట్లీస్ట్ 17 ఇయర్స్ ఏజ్ వచ్చి ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే అబ్రాడ్లో మనం వెళ్ళి స్టూడెంట్స్ ఎవరన్నా కానీ సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని రావచ్చండి. ఓకే అండి. కవిత గారు, మీరు చెప్పండి, ఒకవేళ విద్యార్థి నీట్ పరీక్షలో కనుక ఒకవేళ అర్హత పొందకపోతే ఏం చేయాలంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? లైక్ 2023లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 20 lakhs స్టూడెంట్స్ రాశారండి. 2024 చూస్తే మనకి 24 lakhs స్టూడెంట్స్ రాశారు ఎగ్జామ్ నీట్. సో ఈ ఎగ్జామ్లో ఏంటి అంటే లైక్ ఎవరైతే స్టూడెంట్ క్వాలిఫై అవుతారో మంచి మార్క్స్ వచ్చి మంచిగా ఉంటే ఇండియాలోనే సీట్ వస్తుందండి. లేదు క్వాలిఫై కాని స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళొచ్చండి. బట్ ఏంటి అంటే తిరిగి ఇండియా వచ్చి వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి లేదండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు అంటే ఇండియాలో లైసెన్స్ వస్తుంది. అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు బిఫోర్ లీవింగ్ ద కంట్రీ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఎలిజిబిలిటీ తీసుకోవాలి, అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి, ఇండియా వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. సో ఇవి ఏంటి అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎలిజిబిలిటీ కావాలి అని అంటున్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుందండి. వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాని స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలండి. ఇండియా వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అయితే ఆపర్చునిటీస్ లేదు. ఓకే, అక్కడికి వెళ్ళి చేస్తే అక్కడే చేసుకోవాలి తప్ప. అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ లైసెన్స్ వస్తుంది కదండి. ఇప్పుడు సపోజ్ జార్జ్ టౌన్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ దే ఆర్ ప్రిఫరింగ్, ఆ కంట్రీ వెళ్తారు, ఆ కంట్రీ లైసెన్స్ తీసుకుంటారు. ఆ కంట్రీ లైసెన్స్ తీసుకుని వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఇండియాలో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. వాళ్ళు ఏ కంట్రీలో చేస్తున్నారో ఆ కంట్రీలో లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అవ్వాలి. సో ఇండియా వచ్చి చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే అండి, మీరు చెప్పండి, అసలు యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి? బేసిక్గా మనకి నేను ఇందాక చెప్పినట్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైక్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. లైక్ ఒక ఇండియన్ స్టూడెంట్ ఏ యూనివర్సిటీస్కి వెళ్ళి చదివిస్తే వాళ్ళ డిగ్రీ యాక్సెప్ట్ చేస్తారన్నది ఫ్యూ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బేసిక్గా అందులో మనం ఫస్ట్ తీసుకుంటే స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోర్స్ అన్నది అంటే ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా ఆ యూనివర్సిటీ కరికులంని బేస్ చేసి ఆ కోర్స్ అన్నది 54 months అన్నది మినిమం ఉండాలండి. మినిమం 54 months అన్నది ఏదైతే ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుందో
ఆ కోర్సును మాత్రమే లైక్ మన ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ అన్నది లైక్ అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా కోర్స్ అన్నది ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం. లైక్ మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో లైక్ బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనకి బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ అన్నది మన ఇండియాలో మనకి యాక్సెప్టెడ్ కాదు. స్టూడెంట్ అన్నది ఫ్రమ్ డే 1 వాళ్ళు ఎప్పుడైతే మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారో అప్ టు టిల్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ కోర్స్ అన్నది ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేపాటికి స్టూడెంట్ వన్స్ మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ 1 year అన్నది ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది. మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా లైసెన్స్ తీసుకొని సపోజ్ స్టూడెంట్ రష్యాలో కానీ లేదంటే జార్జియాలో కానీ చదువుతున్నారంటే అక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్లో ఎగ్జామ్ అని ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత లైసెన్స్ తీసుకొని ఇండియా తిరిగి రావాల్సి ఉంటుందండి. ఇలా ఈ సర్టెన్ టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే తిరిగి మనకి ఇండియా వచ్చి లైక్ మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కవిత గారు మీరు చెప్పండి, మీరు ఏ విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం ఏ దేశాలతో ప్రాసెస్ చేస్తున్నారండి? లైక్ మేము ఎక్కువ చేసేది రష్యా ఒకటండి, అండ్ ఆఫ్టర్ జార్జియా చేస్తున్నాము. రష్యా ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇద్దరు రష్యా కానీ జార్జియన్ చూసుకుంటే మనకి అవి రెండు కూడా యూరోపియన్ కంట్రీస్ అండి. యూరోపియన్లో ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటుంది, అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రష్యాలో చూసుకుంటే మనకి 6 years ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుందండి. ఎంబీబీఎస్ రష్యాలో మనం ఏదైతే యూనివర్సిటీస్ మనం ఆఫర్ చేస్తున్నామో అన్నీ కూడా ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో మనకి 98 మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ రష్యా ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏనండి, అంటే లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో ఇందులో చదివితే ఏంటి అంటే లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ 300 years ఓల్డ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే ఏంటి అంటే లైక్ రష్యా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటుంది. ఇండియాలో వచ్చిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జార్జియా కూడా సేమ్ అంతే అండి, 6 years ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది. బడ్జెట్ వచ్చేసరికి మనకి 30 lakhs వరకు అవుతుంది. అండ్ రష్యా అయితే మనకి 22 నుంచి 30 lakhs వరకు బడ్జెట్ అవుతుంది, విచ్ ఇంక్లూడ్స్ యూనివర్సిటీ ఫీజ్ అండ్ హాస్టల్ అండి. ఓకే అండి, అలాగే కుమార్ గారు మీరు చెప్పండి, యాక్చువల్గా రష్యా అండ్ జార్జియాలో విద్యార్థులకు బోధించే ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? మీరు అబ్రాడ్లో ఏ కంట్రీ తీసుకున్నా కానీ లైక్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి. లైక్ ఎడ్యుకేషన్ అన్నది అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళేది మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. బట్ బేసికల్గా ఏంటి అంటే స్టూడెంట్ లైక్ పేషెంట్తో ఓవరాల్గా కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఏంటి అంటే లైక్ లాంగ్వేజ్ కోర్స్ అనేది సపరేట్గా ఉంటుంది. బోత్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు జార్జియా వెళ్ళినా అవనివ్వండి లేదంటే రష్యా వెళ్ళినా అవనివ్వండి, లైక్ వాళ్ళకి సైమల్టేనియస్లీ మెడిసిన్ కోర్స్తో పాటు వాళ్ళకి లాంగ్వేజ్ కోర్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అది వాళ్ళకి ఏంటంటే అది ఎడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి సపోజ్ మనం లోకల్లో లైక్ మనకి సపోజ్ తమిళనాడు అవనివ్వండి లేదు అంటే లైక్ కేరళ అవనివ్వండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి అడ్మిషన్ తీసుకున్నా అక్కడ పేషెంట్తో కమ్యూనికేట్ అవ్వడానికి లైక్ కంపల్సరీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అన్నది నేర్చుకుని ఉండాల్సింది రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే లైక్ ఈవెన్ దో క్లాసెస్ అన్నది మనకి ఇంగ్లీష్లో జరిగినా కానివ్వండి మనకి లోకల్ లాంగ్వేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్లో ఖచ్చితంగా స్టూడెంట్కి కోర్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే అండి, అంటే క్లాసెస్ తో పాటే సైమల్టేనియస్ గా అక్కడ లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారన్నమాట? ఎస్ అండి, ఖచ్చితంగా నేర్పిస్తారు. అంటే ఓరల్ కమ్యూనికేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ కదా స్టూడెంట్ కి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు, తనకున్న ప్రాబ్లమ్స్ అన్నది తను చెప్తేనే డాక్టర్ తను దాన్ని క్యూర్ చేయగలరు కాబట్టి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా నేర్పిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు క్లాసెస్ తో పాటు నేర్పిస్తారండి, అంటే ఎక్స్ట్రా టైం ఏమన్నా కేటాయించేసి ఆ టైంలో నేర్పించడం జరుగుతుందండి? అది విత్ ఇన్ ద కరికులం ఇంక్లూడ్ చేస్తారండి. వాళ్ళకి సైమల్టేనియస్ క్లాసెస్ తో పాటు జరుగుతుంది. దానికి ఎక్సెస్ టైం అంటే ఏముండదు. వాళ్ళకి ఏదైతే 6 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుందో ఆ కోర్స్ తో పాటు ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఓకే అండి, దానికి ఎక్స్ట్రా టైం అంటూ ఏం తీసుకోరండి. ఓకే, కవిత గారు మీరు చెప్పండి, అబ్రాడ్ లో చదివిన విద్యార్థుల డిగ్రీ అన్నది ఇక్కడ ఇండియాలో చెల్లుబాటు అవుతుందంటారా? అవునండి, కన్ఫామ్గా చెల్లుతుంది. ఏ యూనివర్సిటీకి అయితే స్టూడెంట్ ఎన్ఎంసి అక్రిడిటేషన్ అయిన యూనివర్సిటీ చూస్ చేసుకొని అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత FMGE ఎగ్జామ్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేటింగ్ ఎగ్జామ్ అని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుందండి. ఆ ఎగ్జామ్ రాసి స్టూడెంట్ అందరూ క్వాలిఫై అయితే వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఇండియాలో చెల్లుతుంది. యాక్చువల్లీ చాలామంది అంటారు అబ్రాడ్లో తక్కువ ఫీజు కదా, సో లైక్ ఆ కోర్సెస్ ఆ సర్టిఫికేట్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత చెల్లవు, ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ రావు, ఆర్ఎల్స్ అసలు ఏవి జాబ్స్ రావు, వాళ్ళు ఖాళీగా ఉంటారు అని చెప్పి మనం యూనివర్సిటీ చూస్ చేసుకున్న దాన్ని
దాన్ని బేస్ చేసి మనకి జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు అండి, మన పాస్ పర్సంటేజ్ అవ్వచ్చు, అన్నీ డిపెండ్ అవుతుందండి. మనం ఏదో ఒక యూనివర్సిటీకి ఎంబీబీఎస్కి ఈరోజు లైక్ పక్కింటి వాళ్ళు తీసుకున్నారు, ఫ్రెండ్స్ తీసుకున్నారని ఏదో ఒక యూనివర్సిటీ మనం చూస్ చేసేసుకున్నాము. ఆ యూనివర్సిటీకి లైక్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఏమీ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా ఉంటే అక్కడ ఎంబీబీఎస్ చదివి ఇండియా వస్తే డెఫినెట్గా వాళ్ళు ఎఫ్ఎంజీ క్లియర్ చేయలేరండి. అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ సర్టిఫికేట్ అని ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. మనం బిఫోర్ లీవింగ్ ఇండియా అని మనం యూనివర్సిటీ గురించి, మనం అక్కడ లైక్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. యూనివర్సిటీ గురించి చెక్ చేసుకోవాలి అని చెప్తే వరల్డ్ మెడికల్ డైరెక్టరీస్లో చెక్ చేసుకోవాలి. అందులో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, యూనివర్సిటీ స్ట్రెంగ్త్ ఎంత, పాస్ రేషియో, అలాగే ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్ ఆ యూనివర్సిటీలో ఎంసీఐ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా చూడాలండి. అండ్ ఇందాక కుమార్ గారు చెప్పారు లైక్ ఇంటర్న్షిప్ ఈజ్ మ్యాండేటరీ అని. ఇంటర్న్షిప్తో పాటు లైసెన్స్ కూడా మ్యాండేటరీ అండి. లైక్ మనం అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు మనం లైసెన్స్ తెచ్చుకోవాలండి. ఇండియాలో ఎఫ్ఎంజీ క్లియర్ చేసి ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఇండియాలో కూడా లైసెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్కే కాదు, ప్రైవేట్ జాబ్ కాదు, ఈవెన్ హీ కెన్ స్టార్ట్ దేర్ సెల్ఫ్ క్లినిక్ ఆల్సో. సో ఏంటి అంటే అబ్రాడ్లో కాదు, వరల్డ్లో మీరు ఎక్కడైనా ఎంబీబీఎస్ చేయండి. ఎన్ఎంసీ రూల్స్ ఆ యూనివర్సిటీ ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోండి, ర్యాంకింగ్ ఉందా, స్టాండర్డ్స్ ఉందా చెక్ చేసుకోండి, వెళ్ళండి, కంప్లీట్ చేయండి, ఇండియా వచ్చి ఎగ్జామ్ తీసుకోండి. మీరు బెటర్ పర్ఫామ్ చేస్తే మీకు కెరియర్ కూడా బెటర్గా ఉంటుందండి. ఓకే అండి, వేరే కంట్రీలో చేసిన వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. ఓకే, క్రాంతి కుమార్ గారు మీరు చెప్పండి, యాక్చువల్గా వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయాలి కెరియర్ అనుకునే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందండి? బేసికల్గా స్టూడెంట్ ఎవరైతే లైక్ ఎంబీబీఎస్ని అబ్రాడ్లో కంప్లీట్ చేసి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని వస్తారండి. ఇప్పుడు న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వాళ్ళు లైసెన్స్ తీసుకొని వస్తారు. అలాగే ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎన్ఎంసీ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఇక్కడ లైసెన్స్ తీసుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ ఫర్దర్గా ఇక్కడ లోకల్లో అంటే మనకి ఇండియాలో పీజీ సీట్ కనుక వాళ్ళకి రాలేదు అని అంటే స్టూడెంట్కి ఎలాగో లైక్ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన తను ఎంబీబీఎస్ చదివి వచ్చిన కంట్రీ నుంచి లైసెన్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఫర్దర్గా అక్కడ కూడా తన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసే ఆపర్చునిటీ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లైక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మీరు చూసుకుంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇండియాలో ఆపర్చునిటీస్ కంటే అబ్రాడ్లో ఉన్న ఆపర్చునిటీస్ కోసమే మెయిన్గా సెర్చ్ చేస్తున్నారు. లైక్ ఎందుకంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ అవనివ్వండి, అక్కడ శాలరీ అవనివ్వండి, అక్కడ లివింగ్ స్టైల్ అవనివ్వండి, స్టూడెంట్కి ఏంటి అంటే దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద మోర్ బెటర్ ఆపర్చునిటీస్. అక్కడున్న లైక్ జాబ్ ఆపర్చునిటీస్లో వాళ్ళ శాలరీస్ వెన్ కంపేర్ టు ఇండియా వాళ్ళకి శాలరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. దే కెన్ ఎర్న్ ఇన్ డాలర్స్. కాబట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అన్నది ఇప్పుడు సపోజ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం వాళ్ళకి డ్యూయల్ లైసెన్స్ వస్తుంది. బోత్ వాళ్ళు ఎక్కడ చదివిన కంట్రీ ఇండియాలో 2 లైసెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కావాలన్నా అక్కడ కెరియర్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇప్పుడు ఫర్దర్గా లైక్ అబ్రాడ్ కంట్రీస్లోనే మళ్ళీ వాళ్ళు ఎక్కడ చదవచ్చారో అక్కడే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏమన్నా కావాలన్నా కానీ దానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి. ఓకే అండి, కవిత గారు మీరు చెప్పండి, అంటే వేరే కంట్రీలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందండి? సో అబ్రాడ్లో అడ్మిషన్ కావాలి అంటే యాజ్ పర్ ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేశామండి. లైక్ స్టూడెంట్ వచ్చేసరికి 12th కంప్లీట్ చేసి ఉండాలి అండ్ అందులో 55% పీసీబీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 55% అబౌవ్ ఉండాలి అండ్ నీట్లోకి వచ్చేసరికి స్టూడెంట్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండి లైక్ పేరెంట్స్ ఇండియాలోకి వచ్చేసరికి నీట్ రిజల్ట్ రావాలి, నీట్ రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ అని చెప్పి లైక్ డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారండి ఇన్ జనరల్గా. ఇప్పుడు మనకి రష్యాలో అడ్మిషన్స్ కావాలి అంటే మనం అన్నీ కూడా ఫెడరల్ యూనివర్సిటీస్, అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే అడ్మిషన్స్ వచ్చేసరికి మార్చి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేస్తాయండి. సో మన స్టూడెంట్స్ ఏంటి అంటే మేలో ఎగ్జామ్ రాస్తారు, లైక్ జూన్, జూలై, ఆగస్ట్ ఇవంతా టైం తీసుకుంటారు కౌన్సిలింగ్ కోసం. వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫెడరల్ యూనివర్సిటీస్, ఇప్పుడు ఫార్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఉందండి, ఇట్స్ అ టాప్ 1 యూనివర్సిటీ, 300 years ఓల్డ్ కాలేజ్ అనమాట. సో ఇలా ఫెడరల్ యూనివర్సిటీస్ అన్ని కూడా అడ్మిషన్స్ ఫిల్ అయిపోతాయండి. ఇండియన్ స్టూడెంట్స్కే నీట్తో పని ఉంటుందండి, అదర్ కంట్రీస్కి వచ్చే స్టూడెంట్స్కి నీట్తో సంబంధం ఉండదు. వాళ్ళు ఏంటి అంటే వెంటనే అడ్మిషన్కి అప్లై చేసుకుంటారు
ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇండియాలో ఏంటి అంటే నేను చెప్పాను కదండి, కౌన్సిలింగ్ అవ్వాలి, ఆ తర్వాత పేరెంట్ అప్రోచ్ అవుతారు, ఆ తర్వాత పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ ఉంటేనే అడ్మిషన్ పెట్టడానికి అవుతుందండి. మనం పాస్పోర్ట్ వచ్చి స్టూడెంట్ మన అడ్మిషన్ పెట్టేసరికి మంచి యూనివర్సిటీస్ అని చేజారిపోతాయండి, ఉన్న యూనివర్సిటీస్లోనే ప్లేస్ చేయాల్సి వస్తారు. సో అది మా సిచ్యువేషనే కాదండి, ఎవ్రీ కన్సల్టెన్సీ ఈజ్ ద ఫేరింగ్ సేమ్ సిచ్యువేషన్. ప్రతి వాళ్ళం మేము మంచి యూనివర్సిటీకే స్టూడెంట్కి ఇవ్వాలి, మంచి దానిలోనే ప్లేస్ చేయాలనుకుంటాము. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇమీడియట్గా రాకపోవడం వల్ల ఏంటి అంటే టైం ల్యాగ్ అయిపోతుంది, ఉన్న యూనివర్సిటీస్లోనే మనం వాళ్ళని ప్లేస్ చేయాలి. సో నేను పేరెంట్స్ని స్టూడెంట్స్ని సజెస్ట్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు అబ్రాడ్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతే మీరు ఇమీడియట్గా ప్రాసెస్ చేసుకోండి. లేట్ అయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ లేట్, మంచి యూనివర్సిటీస్ రావు, అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీరు వెళ్ళేసరికి మేబీ యూ మిస్ ద క్లాసెస్ ఆల్సో. కొంచెం ఎర్లీగా మీరు స్టార్ట్ చేసుకుంటే మంచి యూనివర్సిటీస్లో మంచి క్లాసెస్ మీరు ఏది క్లాస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ హాస్టల్స్ గురించి కూడా చెప్పాలండి. గవర్నమెంట్ రష్యన్ యూనివర్సిటీస్లో ప్రతి యూనివర్సిటీకి గవర్నమెంట్ హాస్టల్ అలాట్ చేస్తుందండి. సో గవర్నమెంట్ హాస్టల్స్ అయితేనే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది. అందరూ ఎండ్ ఆఫ్ ద డే పంపించేది లో బడ్జెట్లో అవ్వాలని చెప్పే. సో మీరు ఎర్లీగా చేసుకోకపోతే హాస్టల్ అలాట్మెంట్ ఉండదండి. ఎవరు ముందొస్తారో వాళ్ళకి హాస్టల్ అలాట్మెంట్ అయిపోతుంది. అప్పుడు మీకు ప్రైవేట్ హాస్టల్స్లో అలాట్ చేయాల్సి వస్తుంది. సో ప్రైవేట్ హాస్టల్స్ అయితే పర్ యానంకి 50,000 వరకు కూడా వేరియేషన్ వస్తుందండి. కాబట్టి అడ్మిషన్ తీసుకోవాలంటే కొంచెం ఫాస్ట్ అప్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్. ఓకే అండి. క్రాంతి కుమార్ గారు మీరు చెప్పండి, ఇక్కడ నుంచి వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులకి మీ సపోర్ట్ ఎలా ఉంటుందండి? యా, ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి టోటలీ వాళ్ళ యూనివర్సిటీ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, వాళ్ళ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ని బట్టి మేము యూనివర్సిటీ సెలెక్షన్ అన్నది ఇస్తామండి. ఆ తర్వాత నెక్స్ట్ వీసా అప్లికేషన్, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ లైక్ ఎస్ఎస్సి, లైక్ ఇంటర్మీడియట్, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉండాలి, టోటలీ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళ డాక్యుమెంట్స్ అటెస్టేషన్ ఇవన్నీ కూడా టోటలీ కంప్లీట్ చేస్తామండి. ఇంకా ఫర్దర్గా వన్స్ స్టూడెంట్ లైక్ టోటల్ లైక్ వీసా అప్లికేషన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్లయింగ్ లైక్ ఫ్లైట్ డీటెయిల్స్ లైక్ లైక్ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన ఫ్లైట్ టికెట్ అన్నీ బుక్ చేసిన తర్వాత వాళ్ళకి డిపాచర్ ఉంటుంది. బిఫోర్ డిపాచరింగ్ టు ద యూనివర్సిటీ వాళ్ళకి అక్కడ ఫాలో అయ్యే లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లైక్ యూనివర్సిటీలో వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ ఎలా ఉండాలి, వాళ్ళ యూజ్ చేసే లాంగ్వేజ్ ఎలా ఉండాలి, లైక్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అక్కడ లైక్ అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, లైక్ అక్కడ ఉన్న లోకల్ రెసిడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత ఇంకొంతమంది స్టూడెంట్స్ లైక్ ఎవరైతే లైక్ బ్యాంక్ లోన్స్ అవనివ్వండి, స్కాలర్షిప్స్ అవనివ్వండి, వాటి కోసం చూస్తున్నారో ఇఫ్ ఎట్ ఆల్ లైక్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ బ్యాంక్ లోన్, వాళ్ళకి లైక్ కావాల్సిన డాక్యుమెంటేషన్, యూనివర్సిటీ వైజ్గా కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇవన్నీ లైక్ చెక్ లిస్ట్ అన్నది ప్రొవైడ్ చేసేస్తాము. ఇంకా కమింగ్ టు ద స్కాలర్షిప్స్, ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్కి రిజర్వేషన్స్ ఉండి వాటికి కావాల్సిన లైక్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ లైక్ ఆ డాక్యుమెంటేషన్ లిస్ట్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ విత్ ఇన్ కంప్లీటింగ్ డెడ్ లైన్ లోపల అవన్నీ స్కాలర్షిప్ అప్లై చేసి ప్రాసెస్ చేస్తాము. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ స్టూడెంట్ యూనివర్సిటీకి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి వీసా రెన్యువల్ అవనివ్వండి, లైక్ హాస్టల్ అలాట్మెంట్ అవనివ్వండి, లైక్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళ హాస్టల్ అరేంజ్మెంట్స్లో ఏమన్నా వాళ్ళకి మోడిఫికేషన్స్ ఏమన్నా కావాలంటే టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ మేము చూస్తామండి. టోటలీ ఏంటంటే స్టూడెంట్ కంఫర్టబిలిటీ అన్నది మెయిన్. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ లైక్ తనకి టోటల్ డే మొత్తం లైక్ కాలేజ్లో క్లాసెస్లో ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే టోటల్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. బట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద డే హాస్టల్కి రీచ్ అయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు అనుకోండి, టోటల్లీ తన నేర్చుకున్నదంతా కూడా అదంతా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్కి. కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, తన కంఫర్టబిలిటీ, తనకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలన్నవి తనతో కనుక్కొని స్టూడెంట్తో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తామండి. ఓకే అండి. కవిత గారు మీరు చెప్పండి, అబ్రాడ్లో కోర్స్ కంప్లీట్ చేసేసి ఇండియాకి వచ్చి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనేసి అన్నారు కదా, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? యాక్చువల్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసి వచ్చిన స్టూడెంటే కాదండి, ఈవెన్ ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయినా సరే వాళ్ళ ఎంటైర్ 5 yearsలో ఏమైతే చదువుకున్నారో
దాని మీద ఆ సిలబస్ మీద వాళ్ళకి FMGE ఎగ్జామ్ ఆర్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఇండియాలో అయితే ఎగ్జిట్ అంటామండి, ఫారెన్ నుంచి వచ్చి అయితే FMGE ఎగ్జామ్ అంటాం, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేటింగ్ ఎగ్జామ్. సో ఇండియాలో అయినా అబ్రాడ్లో చదువుకున్న 5 yearsలో ఏవైతే చదువుకున్నారో దాని మీద వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అది వాళ్ళు క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఇక్కడ లైసెన్స్ అనేది వస్తుందండి. అండ్ లైక్ ఇంటర్న్షిప్ గురించి కూడా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఇండియాలో ఇంటర్న్షిప్ చేయాలి, అలాగే అబ్రాడ్లో కూడా ఇంటర్న్షిప్ చేయాలి. అండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి లైక్ యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం అయితే అబౌవ్ 54 months ఉండాలండి. ఈ 54 months కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ అబ్రాడ్లో చదివే స్టూడెంట్ మొత్తం ఎంటైర్ 54 months అనేది వాళ్ళు ఎట్ ఏ ప్లేస్లో ఎట్ ఏ యూనివర్సిటీలోనే చేయాలండి. లైక్ అంటే 1 year కోర్స్ నేను వేరే చోట చేస్తాను, ద రిమైనింగ్ కోర్స్ నేను ఇంకో చోట చేస్తాను అంటే ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదండి యాజ్ పర్ NMC రూల్స్. సో స్టూడెంట్ చూస్ చేసుకునే 54 months ఆర్ 6 years కోర్స్ ఏదైతే ఉంటుందో అది అతను అదే యూనివర్సిటీలో అదే డెస్టినేషన్లోనే కంప్లీట్ చేయాలండి, బ్రేక్అవుట్ చేయడానికి లేదు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు లైసెన్స్ తెచ్చుకోవాలి, ఇండియాకి ఒక ఇంటర్న్షిప్ వచ్చాక చేయాలి, అక్కడ ఒక ఇంటర్న్షిప్ చేసుకొని రావాలి. చదువుకునే కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయి ఉండాలి. ఇప్పుడు మనం యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు అంటే లైక్ యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, ఇప్పుడు రష్యా అయితే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, జార్జియా అయితే జార్జియన్ లాంగ్వేజ్ మాట్లాడతారండి. సో మనం యూనివర్సిటీకి అప్లై చేసుకునేటప్పుడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏవి చూస్ చేసుకుంటున్నాము, ఇప్పుడు మనం MBBS 6 years ఆఫ్ కోర్స్ ఇన్ విచ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనా లేదంటే బైలాంగ్వలా అని చూసుకోవాలి. బైలాంగ్వల్ అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. సో అది మనకి ఇండియాలో యాక్సెప్టెడ్ కాదు. మీరు చదువుకునే కోర్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయి ఉండాలి. అండ్ అగైన్ రిపీటింగ్ అండి, ఇక్కడ సగం ఇండియాలో సగం అబ్రాడ్లో సగం అంటే ఆ కోర్స్ ఇండియాలో చెల్లదండి. ఓకే, ఒకవేళ కావాలి అనుకుంటే ఇక ఒకవేళ అబ్రాడ్లో చేసి ఒక 1 year చదివిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి చదవాలనుకుంటే ఇక మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన తప్ప ఆ 1 year కన్సిడర్ చేయరు? లేదండి, కన్సిడర్ చేయరు. ఇండియానే అండి, అబ్రాడ్లో సపోజ్ 1 year చదివారు, డ్రాప్ అవుట్ అయ్యారు అంటే మీరు ఇండియా వచ్చిన తర్వాత నీట్ మీకు 3 years వ్యాలిడిటీ ఉంటుందండి. యాజ్ పర్ నీట్ మళ్ళీ మీరు నీట్ రాసుకుంటారా లేదంటే ఇక్కడ ఏమన్నా సీట్స్ వస్తాయో చూసుకోవాలి. కానివ్వండి, ఇండియాలో 1 year నేను ఎక్కడొకటి చేస్తాను, తర్వాత నాకు 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, నేను అబ్రాడ్ వెళ్తాను అక్కడ చేస్తాను, అలాంటి ఆప్షన్స్ కూడా లేదండి. NMC న్యూ గెజెట్ రూల్స్ ప్రకారం 2021 నామ్ ప్రకారం స్టూడెంట్ ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నారో ఏ కంట్రీ ఏ యూనివర్సిటీ ఆ డెస్టినేషన్లోనే ఎంటైర్ కోర్స్ కంప్లీట్ చేయాలి. ప్లస్ అడిషనల్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలండి. ఇవేవి లేకపోయినా ఇండియాలో లైసెన్స్ మీకు రాదు, ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేయడానికి లేదు. ఓకే, అలాగే మీరు చెప్పండి, MBBS కంప్లీట్ చేసిన వాళ్ళకి PG ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి? PG ఆప్షన్స్ జనరల్లీ మనకి లైక్ అబ్రాడ్లో ఎవరైతే మెడిసిన్ కంప్లీట్ చేసి వస్తారో వాళ్ళకి సపోజ్ రష్యాలో కంప్లీట్ చేస్తారనుకోండి, రష్యా ఇదర్ జార్జియా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి లైక్ జనరల్లీ మన NMC ప్రకారం మనకి యాక్సెప్ట్ చేసే లైక్ PG కోర్సెస్ వచ్చేపాటికి సర్టెన్ లిమిట్ ఆఫ్ కంట్రీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి. US, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్, ఓన్లీ ఈ 5 countries మాత్రమే లైక్ మనం PG డిగ్రీస్ యాక్సెప్ట్ చేస్తుంది లైక్ NMC. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ కనుక MBBS కంప్లీట్ చేసిన తర్వాత లైక్ ఇఫ్ ఎట్ ఆల్ లైక్ రష్యాలో కంప్లీట్ చేస్తారనుకోండి, రష్యాలో కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి లైక్ యూరోపియన్ కరికులంలోనే స్టూడెంట్ చదువుతాడు కాబట్టి అక్కడ ప్లాబ్ ఎగ్జామ్ రాసుకొని అక్కడి నుంచి లైక్ మళ్ళీ యూరోప్ వెళ్ళి అక్కడ లైక్ PG కోర్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంతే తప్పితే లైక్ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసేసి చేసుకునే ఆప్షన్ అంటే మళ్ళీ తను నీట్ PG ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే అండి, కవిత గారు మీరు చెప్పండి, అలాగే ఇక్కడ నుంచి అదర్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ అండ్ సేఫ్టీ ఎలా ఉంటుందండి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు పర్సంటేజ్ చూస్తే ఫీమేల్స్ ఇంక్రీజ్ అయిందండి అడ్మిషన్స్. బిఫోర్ 2017 వచ్చేసరికి మేల్స్ స్టూడెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉండేది. ఆఫ్టర్ 2018 ఈ టైమ్స్ చూసుకుంటే ఫీమేల్ రేషియో అనేది పెరిగిందండి. ఫీమేల్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నాము అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మచ్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాసెస్ చేసే కంట్రీ వచ్చేసరికి టోటలీ ఫెడరల్ గవర్నమెంట్ రూల్డ్ కంట్రీ అండి రష్యా. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ తెలుసు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏవైతే హాస్టల్స్
హాస్టల్స్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందో టోటల్లీ గవర్నమెంట్ హాస్టల్స్ అండి. సో వాళ్ళకి లైక్ స్పెషల్గా వార్డెన్స్ ఉంటారు, లైక్ మేల్కి అయితే మేల్స్ వార్డెన్స్ ఉంటారు, ఫీమేల్స్కి అయితే ఫీమేల్ వార్డెన్ ఉంటారు. అండ్ లైక్ వీళ్ళు ఏంటి అంటే ఎంటైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకుంటారు. స్టూడెంట్ లైక్ ఓన్లీ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత రిటర్న్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు మానిటరింగ్ అనేది ఉంటుంది. హాస్టల్ వచ్చి చాలా నియర్ బై ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి చూసుకుంటే నియర్లీ 10 to 15 హాస్టల్స్ ఉంటాయండి, అన్ని నియర్ బైయే ఉంటుంది. సో స్టూడెంట్ ఏ హాస్టల్లో ఉన్నారు, లైక్ స్టూడెంట్ ఏం చేస్తున్నారని ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ మానిటర్ అండి, ఎవ్రీథింగ్ వీ గెట్ ఇన్ఫర్మేషన్. సో స్టూడెంట్ ఎలా ఉన్నారు ఏంటి అని ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫార్మ్ టు ద పేరెంట్స్. యాజ్ వెల్ ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ కూడా అండి, లైక్ స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ అటెండెన్స్ అన్ని కూడా స్టూడెంట్కి పోర్టల్ ఉంటుంది. అందులో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని స్టూడెంట్ అటెండెన్స్ చూడొచ్చు పేరెంట్. అలాగే స్టూడెంట్ మార్క్స్ పర్సంటేజ్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ ఎలా చేశారు అని ప్రతిదీ కూడా పేరెంట్ వెళ్ళి కాలేజ్లో అడగలేరు. కాబట్టి ఏదైతే పోర్టల్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందో ఆ పోర్టల్లో వాళ్ళు లాగిన్ అయ్యి స్టూడెంట్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ తీసుకోవచ్చండి. ఓకే అండి. అలాగే క్రాంతి కుమార్ గారు మీరు చెప్పండి, అంటే బయట చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, అవన్నీ కాదు అని చెప్పి విద్యార్థులు మీ కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కన్సల్టెన్సీ వచ్చేసేపాటికి లైక్ వీఆర్ హ్యావింగ్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ వీఆర్ నాట్ టైఅప్డ్ విత్ ద ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ. లైక్ ఏంటి అంటే లైక్ ఓన్లీ వన్ యూనివర్సిటీనే ప్రమోట్ చేయాలి, లేదంటే వన్ కంట్రీనే ప్రమోట్ చేయాలన్న రిస్ట్రిక్షన్స్ మాకైతే లేదండి. మేము జనరల్లీ వచ్చేపాటికి మేము ఏదైతే లైక్ ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తున్నామో లైక్ రష్యా అండ్ జార్జియా, మనకి రష్యాలో వచ్చేసేపాటికి టోటల్లీ 98 WHO అప్రూవ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో మేము ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ యూనివర్సిటీస్ అయితే ఎలిజిబిలిటీ అవుతుందో వాటన్నిటికీ మేము ప్రాసెస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ లైక్ లాస్ట్ మినిట్లో నాకు ఈ యూనివర్సిటీ నా బడ్జెట్లో చేంజ్ ఉంది, నేను వేరే యూనివర్సిటీ అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను, ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అని అంటే మేము ఖచ్చితంగా వాళ్ళ ఏవైతే లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళ అప్లికేషన్ అన్నది మార్చి వేరే యూనివర్సిటీకి చేయడానికి ప్రాసెస్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం లైక్ ఇందాక మీరు అడిగినట్టు లైక్ పీజీ ఆప్షన్స్ గురించి అడిగారు. లైక్ అందులో కూడా ఏంటి అంటే ఇఫ్ ఎట్ ఆల్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ద GCS అబ్రాడ్ ఆర్గనైజేషన్, వీఆర్ ప్రొవైడింగ్ లైక్ USMLE కోచింగ్ అండి. Like as we are dealing with the most of the universities, we are having an online program like USMLE coaching annadi that will be given to the student from the third year నుంచి ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి మేము USMLE కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్రోగ్రామ్. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ విల్లింగ్ టు పర్సూ దేర్ PG ఇన్ USA, వాళ్ళ ఆ కోర్స్ని కూడా ఆఫర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి లైక్ స్టూడెంట్ ఇఫ్ ఎట్ ఆల్ విషింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీ ఆఫ్టర్ కంప్లీటింగ్ మెడిసిన్, ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు గో ఫర్ ద PG కోర్స్, వాళ్ళకి ఏవైతే కెరియర్ ఆపర్చునిటీస్ లైక్ ఇఫ్ ఎట్ ఆల్ రష్యాలో చదివేటైతే రష్యాలో కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఛాన్స్ మాకు ఉంటుందండి. ఓకే అండి, రైట్. ఎవరైతే అబ్రాడ్లో MBBS చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ గారు, అలాగే థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ABN దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN.